జిమ్లో మనము వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఇంజరీస్ అయ్యి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్. కొన్నిసార్లు మనం ఎక్సెసివ్ వెయిట్స్ ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తూ ఉంటామో మసిల్ మీద అన్యూజువల్ ప్రెషర్ చాలా ఎక్కువగా మనం ప్రెషర్ వేసినప్పుడు మసిల్ టేర్ అయిపోతూ ఉంటుంది. ఇవి చాలా సింపుల్గా మైక్రో ట్రామా అనేది చాలా సాధారణంగా చూస్తూ ఉంటాము. మనము 2-3 డేస్ రెస్ట్ ఇస్తే అవి నయమైపోతూ ఉంటాయి. కొంత ఎక్కువగా చేసినప్పుడు లోపల బ్లడ్ వెసల్స్ టేర్ అయిపోతూ ఉంటాయి. లోపల హిమటోమా, బ్రూజెస్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ మసిల్లో ఉండే ఫైబర్స్కి మధ్యలో మనకి బ్లడ్ చేరుకుంటూ ఉంటుంది. ఇది కూడా కొన్ని వారాల పాటు రెస్ట్ ఇస్తే ఇవి కూడా తగ్గిపోతాయి, నొప్పి కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. అయితే చాలా ఎక్కువగా మనం బరువులు ఎత్తినప్పుడు పూర్తిగా మసిల్ టేర్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ టేర్ అనేది మనం అర్లీ స్టేజ్లో ఆపినట్లయితే దీనికి కొంత ట్రీట్మెంట్స్ అవి చేసి త్వరగా అది హీల్ అవ్వటానికి ప్లాస్మా థెరపీస్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాస్ కానీ, స్టెమ్ సెల్స్ కానీ ఇటువంటివి వాడుకున్నప్పుడు మనకి ఈ ఇంజురీస్ త్వరగా హీల్ అయిపోయి న్యాచురల్గా హీలింగ్ జరిగినప్పుడు మళ్ళీ మనము ప్రీవియస్గా ఎలా అయితే ఎక్సర్సైజ్ చేసామో అలా చేయటానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని మనం ఇగ్నోర్ చేసినట్లయితే వీటిని సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఫ్యూచర్లో మళ్ళీ మనం జిమ్లో హెవీ ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం లేనట్లు అవ్వకూడదు.